రాయల్ హిస్టరీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో మనకు దర్శనమిస్తుంది. ఈ దేవాలయం శ్రీ పురాతన వైష్ణవ దేవాలయానికి సంబంధించినది. ఈ దేవాలయం సుమారు 5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటుంది. ఈ ఆలయం ముంగట ఉండేటువంటి ధ్వజస్తంభాలు చాలా అద్భుతమైనటువంటి శిల్ప సంపదతో విరాజిల్లుతూ మనకు కనిపిస్తుంది. ఈ దేవాలయంలో కనిపించే చిత్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్క నాట్య భంగిమకు ఆలవాలమై ఉంటుంది. ఈ దేవాలయం ముంగట విశాలమైనటువంటి ప్రాంతం మనకు వసారా కనిపిస్తుంది. ఈ దేవాలయం ఇటుకలతోనూ గ్రానైట్ స్టోన్తో నిర్మించబడి ఉన్నాయి. ముఖ్యంగా శిల్పాలన్నీ కూడా గ్రానైట్ స్టోన్ మీదనే చెక్కబడి ఉన్నాయి. ఈ రాజగోపురము చూడడానికి 2 కళ్ళు చాలవు, అంత అద్భుతమైనటువంటి చిత్రాలు, కుడ్య చిత్రాలు మనకు కనిపిస్తాయి. రాతి మీద చెక్కబడినటువంటి ఈ శిల్పాలు రామాయణ, భాగవత గ్రంథాలకు సంబంధించిన ఎన్నో కథలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాకుండా ఎన్నో రకాల జంతు విశేషాలు కూడా ఈ శిల్పాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో మొదట మనం ప్రవేశిస్తూనే మనకు అద్భుతమైనటువంటి శ్రీ ప్రతిమలు మనకు కనిపిస్తాయి. ఇవి చక్కగా ఉంటాయి. దేవాలయం, ప్రధాన దేవాలయం ఎదురుగా ఉండేటువంటి పూర్వపు ధ్వజస్తంభము చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి ఆనుకునే ఒక రాతి రథం కూడా మనకు కనిపిస్తుంది. ఈ ప్రధాన దేవాలయం లోపల కూడా విశాలమైనటువంటి బయలు ప్రదేశం మనకు కనిపిస్తుంది. ఒకేసారి కొన్ని వేల మంది భక్తులు ఈ దేవాలయంలో తిరగడానికి అనుకూలంగా మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క గోపురం ఆకాశాన్ని తాకే ఎత్తులో కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూసినటువంటి రాతిరథం హంపీలో మనకు కనిపించే రాతిరథాన్ని తలపిస్తుంది. ఈ దేవాలయం ప్రాంగణంలోనే నాగదేవతలు, శివలింగము ఇవన్నీ కూడా మనకు దర్శనమిస్తాయి. ప్రధాన దేవాలయంకు మనకు కనిపించేటువంటి స్తంభాలు చాలా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూసేటువంటి ఒక కమ్యూనిటీ హాల్ అని దీన్ని, ఎందుకంటే హాల్లో ఇటువంటి భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ మనం
వీక్షించే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే దేవాలయానికి కొన్ని మరమ్మతులు చేస్తూ ఉన్నారు. ఈ దేవాలయం చుట్టూ మనం పరిశీలిస్తే అద్భుతమైన శిల్పాలు రాతి స్తంభాలపై, రాతి గోడలపై చెక్కబడి మనకు కనిపిస్తాయి. నేడు ఈ దేవాలయంలో ఎంతోమంది పాదచారులు ఇక్కడ మనము విశ్రాంతి తీసుకోవడం మనకు కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఇంకా ఎక్కువ సిబ్బందిని నియమించి ఆలనా పాలన చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ దేవాలయంగా వెలుగొందే అవకాశం ఉంది. ఈ దేవాలయాన్ని విజయనగర రాజుల కాలంలో, అంటే 1510 నుంచి 1525 సంవత్సరం మధ్యకాలంలో విజయనగర పాలకుల యొక్క సామంతులు పెమ్మసాని రామలింగ నాయుడు, తిమ్మానాయుడు వంటి స్థానికలతోనూ ఇంకా కొంతమంది ఇతర రాజులతోనూ ఈ దేవాలయము దశల వారీగా నియమించబడింది. ఈ దేవాలయము నిర్మితమైంది. ఈ స్వామివారు ఒక చింత చెట్టు నుంచి ఉద్భవించినాడని చెప్పేసి చింతల వెంకటరమణ స్వామి అని అంటారు. కొంతమంది ఇక్కడ చింత తోపు లేదా వనం ఎక్కువగా ఉండేదని, వాటి మధ్యలో ఈ దేవాలయం వెలసి ఉండడం వలన దీన్ని చింతల వెంకటరమణ స్వామి దేవాలయం అని అంటారు. ఇంకొందరు చింతలు తీర్చేటువంటి భగవానుడు కాబట్టే చింతల వెంకటరమణ స్వామి అని కూడా అంటుంటారు. ఈ సంవత్సరం ఈ దేవాలయం యొక్క మరొక విశిష్టత ఏమంటే, సూర్యకిరణాలు మనకు దేవాలయం ఎదురుగా కనిపించేటువంటి రాతి రథం నుండి, అంటే రాతి రథం యొక్క రంధ్రాల నుంచి సూర్యకిరణాలు వెంకటేశ్వర స్వామి లేదా వెంకటరమణ స్వామి పాదాలను తాకడం అనేది ఒక గొప్ప విశిష్టతగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రధాన గర్భగుడికి ఎదురుగా మనకు చాలా విశాలమైనటువంటి ప్రాంగణం మనకు కనిపిస్తుంది. ఒకేసారి 1000 నుంచి 2000 మంది భక్తులు కూర్చొని ప్రార్థించి ఈ కార్యక్రమాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ దేవాలయాన్ని 1800 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ థామస్ మన్రో ఈ దేవాలయానికి మరమ్మతులు చేసి ఒక మంచి రూపానికి తెచ్చినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. ఆలయ ప్రాంగణంలో సీతారామస్వామి, పద్మావతి దేవి ఆలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ దేవాలయం పెన్నా నది సమీపంలో మనకు ఇది నిర్మించబడింది. ఈ దేవాలయంలో మనం చూస్తున్నటువంటి ఈ రాతిరథం మీదుగా సుమారు 70 అడుగుల దూరంలో ఉండేటువంటి వెంకటరమణ స్వామి పాదాలను సూర్యకిరణాలు ఈ దేవాలయం ఈ యొక్క రథంలో ఉండేటువంటి రంధ్రాల నుండి
70 అడుగుల దూరంలో ఉండే వెంకటరమణ స్వామి పాదాలను తాకడం అనేది ఈ దేవాలయం యొక్క విశిష్టతగా జనాలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని విజయనగర రాజుల తరువాత మొఘల్ సుబేదార్ జుల్ఫికర్ అలీ ఖాన్ అనేవాడు ఈ ప్రాంతాన్ని ఆక్రమించినాడు. తర్వాత మురారీరావు, ఆ తర్వాత హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు, ఆ తర్వాత బ్రిటిష్ వారి చేతుల్లోకి ఈ ప్రాంతం వెళ్ళింది. సో వారి యొక్క ఇంప్రెషన్ అనేది ఈ దేవాలయం దగ్గర మనం చూడొచ్చు. ప్రతి ఒక్క రాజవంశము వాళ్లకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళను ఇక్కడ ఉంచిపోవడం జరిగింది. ఈ ప్రధాన దేవాలయం ఎదురుగా పెద్ద గంట కూడా మనకు కనిపిస్తుంది. ఈ దేవాలయంలో కనిపించే ప్రతి రాతి స్తంభము ఎంత దృఢంగా, బలంగా, విశిష్టమైనటువంటి శిల్ప సంపదతో మనకు మన యొక్క దృష్టిని ఆకర్షిస్తాయి. భక్తులకు ఇది కొంగు బంగారంగా ఉంది.